ఇండియాలో అండర్ 30 ఏజ్ 65% ఉన్నారు. కానీ మన లోక్సభలో యావరేజ్ ఎంపీ వయసు వచ్చి 54. లోక్సభలో టోటల్ 545 సీట్స్ కి కేవలం 65 ఎంపీస్ మాత్రమే అండర్ 40 ఏజ్ లో ఉన్నారు. అంటే 12% మాత్రమే అండర్ 40 ఏజ్. మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు అండర్ 30 ఏజ్ ఎంపీస్ 21% ఉండేవారు. కానీ నిదానంగా అది తగ్గుతూ వస్తుంది. ఎందుకు యంగ్ పీపుల్ ఎంపీస్ గా రావటం లేదు? దాని రీజన్ ఏంటి? మీకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి. పాలిటిక్స్ వల్ల రావడం లేదా, లేక కొత్త వాళ్ళకి ఛాన్స్ కరువు అయ్యాయా, లేక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలా? దేనికంటారు? యంగ్ జనరేషన్ వస్తేనే కదా మార్చగలిగేది సొసైటీని. రోజు రోజుకి ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తుంది. యంగ్ జనరేషన్ వస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మార్చొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మార్చొచ్చు. కానీ ఎందుకు యూత్ కి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి పాలిటిక్స్ లో? ప్రెసెంట్ యూత్ ని ర్యాలీస్ కి, స్లోగన్స్ అరవడానికి, ప్రొటెస్ట్లకి మాత్రమే యూజ్ చేస్తున్నారు. మీరు అనొచ్చు ఉన్నారు కదా యూత్ వాళ్ళు అని. కానీ వాళ్ళకి ఏదో ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం, లేక వాళ్ళ డాడ్ ఆర్ మదర్ పాలిటిక్స్ లో ఉండడం అయి ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే ప్రెసెంట్ పాలిటిక్స్ లో రావాలి అంటే ఏదైనా క్రిమినల్ అయి ఉండాలి, లేక కనెక్షన్స్ ఉండి ఉండాలి. అలా ఉంది ప్రెసెంట్ పాలిటిక్స్. ఈ ఫార్మాట్ చేంజ్ అవుతుందా? ఫ్యూచర్ లో ఏమైనా మార్పులు రావచ్చా? అదే తెలుసుకున్న ఈ వీడియో. మనలాంటి యూత్ కి పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వాలి అంటే ఒకటి డబ్బైనా ఉండాలి, లేదా ఫ్యామిలీ పవర్ ఉండాలి. అప్పుడే మనలాంటి యూత్ పాలిటిక్స్ కి రాగలదు. ప్రెసెంట్ ఇండియన్ పాలిటిక్స్ అనేవి ఫ్యామిలీ బిజినెస్ లా రన్ అవుతుంది. పేరెంట్స్ ఏమో వాళ్ళ సీట్స్ ని వాళ్ళ సన్స్ కి పాస్ చేస్తూ వెళ్తున్నారు. దీనికి పెద్ద ఎగ్జాంపుల్ వచ్చి రాహుల్ గాంధీ. వాళ్ళ పార్టీలో రాహుల్ గాంధీ 4th జనరేషన్ స్టిల్ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్నాడు. కాంగ్రెస్ ఒక్కటే అని కాదు, తమిళనాడులో డిఎంకేస్, కరుణానిధి పార్టీ, మన ఏపీలో చెప్పాల్సిన పని కూడా లేదు. ఈవెన్ బీజేపీ నాన్ డొమెస్టిక్ పార్టీ అయినా 15% ఆఫ్ ఎంపీస్ ఫ్యామిలీ నుండే వచ్చాయి. కాంగ్రెస్ లో 40% ఉంది ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళలో. వీళ్ళందరూ టాలెంటెడ్ అయి ఉంటారనుకుంటున్నారా? లేదు, కొంతమంది మాత్రమే టాలెంటెడ్. కానీ మిగతా వాళ్ళందరూ ఫ్యామిలీ సీట్స్ నుంచి వచ్చిన వాళ్ళే. మనలాంటి కామన్ పీపుల్ కి పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వాలి అంటే 0% ఛాన్సెస్ ఉన్నాయి ప్రెసెంట్. 2014లో ఒక సర్వే ప్రకారం 46% ఓటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన క్యాండిడేట్స్ కి ఓట్ చేస్తామంటే 54% ఓటర్స్ కి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి ఓట్ వేయడం ఇష్టం లేదంట. కానీ ఎవరైనా న్యూ పర్సన్ నిల్చుంటే వాళ్ళని ఏదో చిన్న చూపు చూస్తారు ఈ ఓటర్స్. మన మైండ్ సెట్ అలా మారిపోయింది. మనకు ఒక ఫేవరిజం పార్టీ ఉన్నాయి. మీరు అవునన్నా కాదన్నా అది నిజమే. చేతిలో డబ్బులు పడాలి క్యాండిడేట్స్ నుంచి. మనకు నచ్చిన పార్టీ వాళ్ళకే ఓట్ చేయాలి. అలా మన మైండ్ సెట్ తయారైంది. కొత్తగా ఎవరు వచ్చినా వాళ్ళని పట్టించుకోవడం పక్కన పెడితే వాళ్ళని హెరాస్ చేయడం చేస్తారు. మీలో ఒక్కరైనా మీ ఏరియాలో ఇండిపెండెంట్ గా నిల్చుని ఎంపీ పేరు చెప్తారా? చెప్పలేరు. ఎందుకంటే చెప్పేగా మనం పట్టించుకోము అసలు. మనకు ఫేవరిజం పార్టీస్ ఉన్నాయి కదా, ఫ్యామిలీ నుంచి పోటీ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకే వేస్తాం. లేదా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకే వేస్తాం. మనకు కావాల్సింది ఎవరెక్కువ పథకాలు ఇస్తారు, ఎవరెక్కువ డబ్బులు ఇస్తారని మాత్రమే. కొంతమంది మాత్రమే చూసి ఎవరైతే కరెక్ట్ అని మనకు ఆలోచించి ఓటు వేస్తాం. నా ఫ్రెండ్సే చాలా మంది ఉన్నారు, వాళ్ళకు వాళ్ళ ఎంపీ క్యాండిడేట్స్ నేమ్ కూడా తెలియదు. కానీ బ్లైండ్ గా వెళ్ళి వాళ్ళ పార్టీ సింబల్ కి ఓటు వేస్తారు. ఇలా ఉంటే కొత్త జనరేషన్ ఎందుకు వచ్చింది? సొసైటీని ఎప్పుడు మారుస్తారు? ప్రెసెంట్ 50% ఎంపీస్ ఏదో ఒక క్రిమినల్ కేసులో ఉన్నారు. 2015లో కాంగ్రెస్ అయితే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఎంపిక చేయడం కాదు, గెలిచే అవకాశం మరియు విశ్వాసాన్ని కూడా చూస్తాం. అంటే ఫ్యామిలీ పాలిటిక్స్. బీజేపీ వాళ్ళు కూడా మేము వంశపారంపర్య రాజకీయం చేయము అని చెప్తూనే 2014లో ఏకంగా 80% సీట్స్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే ఇచ్చింది. వీళ్ళందరూ ఇంత ధైర్యంగా ఎందుకున్నారంటే కారణం అది క్యాండిడేట్ గుర్తింపు కాదు, పార్టీ సింబల్ గుర్తు. దీని గురించే మోడీ లాస్ట్ ఇయర్ చెప్పాడు, ఏ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా లోక్సభకి యూత్ ని తీసుకురావాలి అని. కానీ అది అయిందో లేదో పక్కన పెడితే అలా రావచ్చు అని ప్రైమరీ ఎగ్జాంపుల్ మాత్రం ఆయనే. ఏ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఒక ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అది చాలా గ్రేట్. ఇండియాలో పాలిటిక్స్ అనేవి ఎక్స్పెన్సివ్. ఒక ఎమ్మెల్యే సీటు కోసం కొన్ని పార్టీస్ ఏకంగా 50 crores డిమాండ్ చేస్తాయి. ఇలా ఉంటే నార్మల్ పీపుల్ ఎవరు వస్తారు చెప్పండి మంచి చేయాలి అని? వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే క్రిమినల్ కేసెస్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకున్నప్పుడు, పొలిటీషియన్ అవుతున్నప్పుడు వాళ్ళ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయో లేవో అని ఎందుకు చెక్ చేయరు? వీళ్ళందరూ జనాలకి మేము మిమ్మల్ని లేపుతాం, ఎక్కడికో అవి చేస్తాం ఇవి చేస్తాం అని డబ్బులు ఖర్చు పెట్టి గెలిచాక ఆ డబ్బులు రాబట్టుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే సీట్కి 50 crores ఖర్చు పెట్టి డబ్బులు ఏం ఆశించకుండా హెల్ప్ చేస్తారని మనం ఇంకా నమ్ముతున్నాం చూడండి.
అది మన తప్పు. నేను చైనా మీద, సింగపూర్ మీద, ఇంకా వేరే వాటి మీద వీడియోస్ చేశా. ఆ కంట్రీస్ అసలు ఎలా డెవలప్ అయ్యాయని. నాకు కనిపించిన ఫస్ట్ ఆన్సర్ ఏంటో చెప్పను ఆ వీడియోస్ లో, కరప్షన్ లేకపోతే ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవ్వచ్చు అనే ఆ కంట్రీస్ చాలా ఉన్నాయి. ఇంకొకటి క్యాస్ట్ సిస్టమ్. ఇక్కడ ఈ క్యాండిడేట్ ని నిల్చోబెడితే ఎక్కువ ఓట్స్ వస్తాయి, మన క్యాస్ట్ పీపుల్ ఎక్కడ ఎక్కువగా ఉన్నారు, అది ఇది అని వింటూనే ఉన్నా. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, పాలిటిక్స్ లో మనలాంటి యూత్ రావాలి అంటే అది చాలా కష్టం. ఒకవేళ వెళ్ళాలి అంటే మనం కింద స్థాయి నుండి పని చేసి, అది వాళ్ళు ఎప్పుడో గుర్తించి సీట్ ఇచ్చేసరికి మనకు 50 పైన ఏజ్ వస్తుంది. ఎవరైనా మనలాంటి యూతే కదా డబ్బులు ఖర్చు పెట్టకుండా వస్తే అప్పుడే కదా అసలైన డెవలప్మెంట్ వచ్చేది, ఏ డబ్బులు ఆశించకుండా. క్యాస్ట్ ని, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని, పార్టీ సింబల్ ని చూడకుండా ఓటు వేస్తే ఎన్నో మార్పులు వస్తాయి. కానీ అది జరగడం కుదరని పని. అలా జరగాలంటే ఏం చేయాలో మీరే చెప్పండి కమెంట్స్ ద్వారా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.